హలో హాయ్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ అసలు హబైకి మాత్రం గట్టిగా చెప్పిండు బిగ్ బాస్. గుడ్లు మాత్రం ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు మాత్రం రెడ్ ఎగ్ దొరికితే ఆ రెడ్ ఎగ్ తీసుకొని నిఖిల్ దగ్గర పెట్టుకున్నాడు అనమాట. అయితే ఆ రెడ్ ఎగ్ వలన ఒకరిని కంటెండర్గా చేయాల్సి వస్తుంది. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందంటే మా దగ్గర ఉంది బిగ్ బాస్ అనేసి పక్క నుంచి గుసగుసలాడుకుంటూ సౌమ్య కూడా మా దగ్గర ఉందని చెప్పు అని అంటది. అయితే బిగ్ బాస్ మీరు ఎక్కువ గుడ్లు సంపాదించి మీరు చీఫ్ కొనసాగుతారు కాబట్టి కంటిన్యూ కొనసాగుతారు. అయితే ఒకరిని కంటెండర్ చేయాలి, అది ఎవరినో మీరు ఆలోచించుకోండి చెప్పండి అనేసి బిగ్ బాస్ చెప్తాడనమాట. అయితే అందరూ నిఖిల్ దగ్గరికి వచ్చి నేను ఇట్లా నేను అట్లా నేను అసలు టఫ్గా గేమ్స్ ఆడతా అనేసి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇందులో సీత మాత్రం దగ్గరికి వచ్చి నేను చాలా టఫ్గా 100% ఆడాను గేమ్స్, నన్ను కంటెండర్గా చెయ్యి, నాకు రెడ్ ఎగ్ ఇవ్వు అన్నట్లుగా చెప్పిందనమాట. ఇదే విషయం వినబోయి సౌమ్యకు చెప్పిండు, నాతో సీత ఇట్లా అన్నది అట్లా అన్నది. కానీ సీత అట్లా అన్నది అనేసి మళ్ళీ సౌమ్య ఏమంటుందంటే నేను 100%గా నేను నిరూపిస్తా, నేను కూడా ఆడి చూపిస్తా, ఆ రెడ్ ఎగ్ నాకే ఇవ్వని సౌమ్య కూడా అంటది. కానీ వీళ్ళ క్లాన్లో ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ హబై క్లాన్లో ఎట్లా ఉందంటే హబై క్లాన్లో ఎగ్స్ తక్కువ సంపాదించిండ్రు. 3 రోజులకే అభయ్ చీఫ్గా రద్దు చేసిండు. మీరు ఇప్పటి నుంచి చీఫ్ కాదు, మీ క్లాన్లో ఉన్న ముగ్గురు ఎవరు అవుతారో ఆలోచించుకొని చెప్పండి అనేసి వాళ్ళకి అవకాశం ఇచ్చిండు అనమాట బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ మాత్రం సీరియస్గా గట్టిగా వార్నింగ్ ఇచ్చుకుంటా మాట్లాడినమాట. ఇది నా హౌస్, నేనే దీనికి బిగ్ బాస్, నేను చెప్పింది రూల్స్ అనేసి గట్టిగా ఇవ్వడం ఎవరికంటే అభయ్కి. కానీ అక్కడ మాత్రం ఎవరన్నారు ఏంది ఎవరు చెప్పారు అనేసి బిగ్ బాస్ ముందరనే అది నేను రూల్స్ కరెక్ట్గా పాటించాను, నేను కాదు జోక్స్ చేస్తా, ఆయనతో మాత్రానికి బిగ్ బాస్ ఇలా అనుకుంటే ఎట్లా అనేసి అభయ్ అన్నాడు అనమాట. కానీ అది కాదు కరెక్ట్ కదా, ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి రాలే, ఆయన దగ్గరికి నువ్వు వచ్చినావు కాబట్టి ఆచితూచి గేమ్లో చూపించండి మీ కెపాసిటీ ఏందనేది. అభయ్ మాత్రం డోర్ ఓపెన్ చేసేసి ఇక బిగ్ బాస్ కంటే ఎవరు ఎక్కువ అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనేసి బిగ్ బాస్ చెప్పగానే కామ్గా ఉండి అవల మొక్కలు ఈ మొక్కలు చూసి సారీ చెప్పుకున్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆ రెడ్ ఎగ్ ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు మాత్రం అభయ్ టీం మాత్రం నేను కంటెండర్ కావాలి, నేను కంటెంట్ కావాలనేసి, నేను చీఫ్ కావాలనేసి ఒక్కొక్కరు అనుకోవడం, అది ఎవరు చీఫ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికైతే మణికంఠ చీఫ్ కావాలనేసింది వాళ్ళు డిసైడ్ అవుతున్నారు అనమాట. మణికంఠన్ అయితే చీఫ్ చేయాలనేసి అనుకోవడం జరిగింది. బిగ్ బాస్ మాత్రం మంచి బాంబ్ అయితే పేల్చిండనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏందనేది మళ్ళీ బిగ్ బాస్ పిలిచేసి చెప్పడం. నెక్స్ట్ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అన్నాక ఆ రెడ్ ఎగ్ను నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్ళకి ఇచ్చేయి అనగానే సోనియా మాత్రం రెడ్ ఎగ్ తీసుకున్నాక బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఏం చెప్పాడంటే నువ్వు కాంతారా అనుకుంటా, ఇంతకుముందు హబే టీం అయితే అందులో చీఫ్ లేకుండా అయిపోయిండు. కానీ ముగ్గురికి అవకాశం అయితే ఇచ్చినట్లే ఇచ్చిండు బిగ్ బాస్. కానీ అందులో రాజే కరెక్ట్గా లేడు, సభ్యులు ఎలా కరెక్ట్గా ఉంటారు అనేసి వాళ్ళందరికీ ఛాన్స్ తీసేసిండు అనమాట. చీఫ్ అయ్యేది తీసేసి నిఖిల్ వాళ్ళ టీంలో రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తారో ఆమె సౌమ్య తీసుకొని, సౌమ్య మాత్రం రెడ్ ఎగ్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటే బిగ్ బాస్ అంటాడు నువ్వు ఇప్పటి నుంచి అభయ్ వాళ్ళ టీంకి మాత్రం నువ్వు హెడ్గా కొనసాగాలి, నువ్వు అందుకే ఆ రెడ్ ఎగ్ ఇచ్చినందుకు అనేసి బిగ్ బాస్ చెప్తాడనమాట. బిగ్ బాస్ చెప్పిన తర్వాత లోపల సౌమ్య ఇంకా సీత నాకు ఇచ్చినందుకు నువ్వు బాధపడుతున్నావా, ఎందుకు ఇచ్చాడో తెలియదు అనేసి చెప్తుందనమాట. సీతకు చెప్తుంది సౌమ్య. అయితే లేదు నేనేం బాధపడట్లేదు అది ఇది అని చెప్తుంది అనమాట. కానీ తర్వాత నేను గెలవాలి కదా అంటే ఓడిపోతాను ఫిక్స్ అయిపోతుంది సౌమ్య. కానీ తర్వాత ఆ ఇంట్లో ఎందుకు రెడ్ ఎగ్ సౌమ్యకి ఇచ్చిండంటే అందరి ముందర నిన్ను అన్నందుకు సారీ అని చెప్పడము, ఇంకా నేను సిగరెట్ తాగితే సోనియాకి నేను అది ఇది సమాధానం చెప్పాల్సింది ఎందుకు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడుకుంటా నేను ఉంటా అనేసి హబయ్తో చెప్పడం జరిగింది. హబయ్ కూడా ఉండి సోనియాతో మాట్లాడడం జరిగింది. అవును ఈ శుద్ధపూస తినుకుంటా ఉన్నప్పుడు మరి తిందురా అనొచ్చు కదా ఇప్పుడు అంటాడు ఏంటి అనేసి. మంచిగానే తిట్టుకున్నారు, మంచిగానే ఉన్నారు, అంత బాగానే. కానీ తర్వాత సారీ చెప్పగానే రెడ్ ఎగ్ గీయడం జరిగింది, అట్లా అయిపోయింది. తర్వాత సీత దగ్గరికి నిఖిల్ వస్తాడు, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నా ముందు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపోదు, నువ్వు నాతో మాట్లాడొద్దు,
నేను ఆడతా చేస్తా కానీ నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు నాతో చూడొద్దు అది ఇది అని చెప్తుంది. ఎందుకు అంటే నీ ఫ్రెండ్‌కి ఇచ్చినావు. నీకు ఎవరు ఎట్లా ఉంటారో నీకు ఎవరికి ఇవ్వాలో నీకు తెలీదు. నువ్వైతే బాగానే ఇచ్చేసినావు. అది ఇది అనేసి సీత చెప్తుంది నిఖిల్‌కి. కానీ అది ఎంత ఆశించుకున్నారంటే ఎగ్ కోసం చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు. చూసారా ఇలా ఉందనమాట. సౌమ్య మాత్రం గేమ్ కంటెండర్గా ఓకే అయిపోయినాక బిగ్ బాస్ చెప్తాడు, మీరు ఈ రింగ్లో ఒంగోని 2 బాల్స్ పెట్టుకొని యువతలకి అవతలకి ఎవరు ఎక్కువ బాల్స్ చేరిస్తే వాళ్ళు చీఫ్గా కొనసాగిస్తారనేసి చెప్తారనమాట. అయితే అందులో సౌమ్య అండ్ నిఖిల్ వీళ్ళిద్దరికి పోటీ పెడతారు. ఎందుకంటే చీఫ్స్ కావాలి కాబట్టి. అయితే ఇందులో చీఫ్గా నిఖిల్ గెలుస్తాడు. సౌమ్య మాత్రం ఓడిపోద్ది. అయితే ఓడిపోయిన తర్వాత ఇలాంటిది ఉన్నప్పుడు నాకెందుకు ఇవ్వలేదు అనేసి పృథ్వీ వచ్చి నిఖిల్ని అడుగుతాడు. ఇలా ఉంటుందని ఎలా తెలుసు, ఏదో దానివల్ల ఏమైనా బెనిఫిట్ వస్తుందేమో అనేసి నేను ఇవ్వడం జరిగింది. కానీ ఫీల్ అయితే దానికి నేనేం చేయలేను. నెక్స్ట్ చూద్దాం. నేను రెడ్ ఎగ్ ఇచ్చినంత మాత్రాన ఓడిపోతానని నేను అనుకోను, గెలుస్తూనే ఉంటా అనేసి నిఖిల్ చెప్పడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన బిగ్ బాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.